శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః తులారాశి వారికి ఈ యొక్క నెలలో ఎలా ఉండబోతుందని చూద్దాం. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 తారీఖు వరకు తులారాశి వారికి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. తులారాశి వారు గమనించినట్లయితే షష్టమంలో రవిగ్రహ సంచారం అనేది ఉందన్నమాట. ఇది ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఈ రాశి వారికి 13వ తారీఖు వరకు రవిగ్రహ సంచారం షష్టమంలో జరుగుతున్నప్పుడు వారం అంటే ఈ నెలలో మొదట్లో వచ్చినప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా ప్రొఫెషనల్గా వచ్చేటప్పటికి ఒక మెట్టు ఎదగడానికి అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వారు నూతనంగా ఉద్యోగంలోకి ఎదగాలనుకుంటున్న వారికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని రవిగ్రహ సంచారం షష్టమంలో జరుగుతున్నప్పుడు ఇవ్వగలుగుతుందన్నమాట. అదే ఏప్రిల్ 13వ తారీఖున రవి ఎప్పుడైతే సప్తమంలోకి వెళ్తాడో దాని యొక్క ఎఫెక్ట్ అనేది కొంచెం తగ్గడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ 13 లోపల ఉద్యోగ ప్రయత్నాలు చేయటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు పంచమంలో సంచారం చేస్తున్నాడు. పంచమంలో ఉన్నటువంటి సంచారం చేస్తున్నటువంటి కుజుడు ఏప్రిల్ 23వ తారీఖు తర్వాత 45 రోజుల పాటు తులారాశి వారికి షష్టమంలోకి సంచారం చేయబోతున్నాడు. ఇది ఆరోగ్యపరంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కుటుంబ సంబంధ బాంధవ్యాల్లో కొంచెం అనుకూలంగా ఉంటుంది. ధన సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్లో కానీ సన్మానాలు జరగటానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో ఒక మంచి ఫ్రెండ్షిప్ అనేది డెవలప్ అవటానికి కారకంగా ఉంటుంది. మీ ఉన్నత ఉద్యోగులు ఎవరైతే ఉంటారో అంటే మీ పైన ఉన్నటువంటి ఆఫీసర్స్ ద్వారా వారి యొక్క మన్ననలు పొందటానికి అనుకూలమైనటువంటి ఫలితంగా ఇక్కడ కుజుడు షష్టమంలోకి జరిగినప్పుడైనా సరే రవిగ్రహ సంచారం 13వ తారీఖు వరకు సంచారం చేస్తున్నప్పుడు కానీ ఇది జరగటం అనేది జరుగుతుందన్నమాట. ఈ యొక్క విషయంలో సానుకూలంగా ఉంటుంది. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో ఏప్రిల్ 13వ తారీఖు తర్వాత ప్రయాణంలో అంత అనుకూలంగా ఉండదు. ప్రయాణం చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా కూడా ఉండాలి. శారీరక అసౌకర్యం అనేది ఎక్కువగా ఉంటుంది ఏప్రిల్ 13వ తారీఖు తర్వాత. సో ప్రయాణం చేసేటప్పుడు కావాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఏప్రిల్ 13వ తారీఖు తర్వాత ప్రయాణం చేయడం అనేది ముఖ్యం. అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి సప్తమంలోకి గురువు మౌఢ్యమంలోకి వెళ్ళబోతున్నాడు. రవి కూడా గురు మౌఢ్యమంలోకి మారబోతున్నాడు. గురు మౌఢ్యమంలోకి రవి గురువుకి ఎప్పుడైతే కాంబినేషన్లోకి వస్తారో దీని ప్రభావం అనేది ఈ రాశి వారి మీద ఎక్కువగా ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట. ముఖ్యంగా వచ్చేటప్పటికి రవి కరెక్ట్గా 90 డిగ్రీస్ యాంగిల్లో తులారాశిని చూస్తుంటాడు. కాబట్టి దాని యొక్క ప్రభావ రీత్యా వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. కోపతాపాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొద్దిగా కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన 13వ తారీఖు ద్వారా నోటి నుంచి మాట్లాడేటప్పుడు అంటే ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు రవి ఎప్పుడైతే సప్తమంలో సంచారం చేస్తున్నప్పుడు కంట్రోలింగ్ అనేది ఉండాలి. కంట్రోలింగ్ ఆస్పెక్ట్ లేకపోతే ఏమవుతుందంటే డబ్బు అనేది అదేవిధంగా వాటితో పాటు కోపం అనేది వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి వారు దూరంగా జరగడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మరియు అదేవిధంగా ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారికి అనుకూలంగానే ఉంది. ధనాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓవరాల్గా బాగానే ఉందన్నమాట. ఫైనాన్షియల్ పరంగా వీటితో పాటు ఎవరైతే ఎంప్లాయీస్ని పక్కన పెడితే మనకు వచ్చేటప్పటికి నెక్స్ట్ వ్యాపారస్తుల గురించి మనం మాట్లాడితే వ్యాపారస్తులకు కూడా ఈ యొక్క నెలలో ఏప్రిల్ నెల అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగానే ఉంది. గురువు రవి ఎప్పుడైతే కాంబినేషన్లో 13వ తారీఖు నుంచి కలవబోతున్నారు కాబట్టి అప్పుడు కొంచెం డబ్బులు అనేది ఎక్కువగా ఖర్చు అవుతుంది. కాకపోతే కుజుడు బ్యాలెన్స్ చేయగలుగుతాడన్నమాట. షష్టమంలోకి ఎప్పుడైతే రాగలుగుతాడో అప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఓవరాల్గా ఏప్రిల్లో ఈ యొక్క రాశి వారికి వ్యాపారస్తులకు కూడా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి విద్యార్థులకు ఎలా ఉందనే చూద్దాం. విద్యార్థులు కొంచెం కష్టపడి చదవగలిగితే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కాన్సన్ట్రేట్ చేసి చదవగలిగితే మటుకు అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి కుజుడు షష్టమంలోకి మారబోతున్నాడు. ఇది ఒక మంచి సానుకూలమైనటువంటి ఫలితంగానే చెప్పవచ్చు. వీటితో పాటు క్రూడ్ ఆయిల్స్లో కానీ లేకపోతే ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా ఎవరైతే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారికి కొంచెం సామాన్యమైనటువంటి ఫలితాలు వస్తాయన్నమాట. పుస్తక రంగం ముద్రణలో ఉన్నటువంటి వారికి 13వ తారీఖు నుంచి కొంచెం సామాన్యమైనటువంటి ఫలితాలు ఎక్కువగా రాగలుగుతాయి. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ యొక్క ఏప్రిల్ నెలలో మనం చూసినట్టయితే ఇంపాక్ట్ పరంగా ఈ యొక్క తులారాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు ఓవరాల్గా. అదేవిధంగా స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నటువంటి వారికి ఎలా ఉండబోతుంది ఈ నెల అనేది చూద్దాం. స్పెక్యులేషన్స్ అనేవి అంత సానుకూలమైన అనేటువంటి తీరుగానే గోచరిస్తున్నది రాశి వారికి. అది ఎప్పుడు వదలాలి అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఏప్రిల్ 13 వరకు ఇన్వెస్ట్మెంట్స్ అనేది
ఎప్పుడైతే కుజుడు పంచమంలో ఉన్నప్పుడు ఎంతగా యోగించదన్నమాట. ఎందుకంటే కొద్దిగా ఫైనాన్షియల్గా డౌన్ అయ్యే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే ఈ రాశి వారికి రవి సప్తమంలోకి వెళ్ళినప్పుడు కుజుడు షష్టమంలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ విధంగా కొంచెం మూవ్మెంట్ తీసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ఈ రాశి వారికి. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి రాబోతున్నటువంటి నెల ఏప్రిల్ నెల అనేది సానుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది. ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనం చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికి వ్యాపారస్తులు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటే కుజుడు పంచమంలో సంచారం చేస్తున్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది చేయాలి. 23వ తారీఖు వరకు చేయాలి. దాని తర్వాత ఏప్రిల్ 13వ తారీఖు తర్వాత రవి ఎప్పుడైతే సప్తమంలోకి ప్రయాణం చేస్తున్నప్పుడు అంటే 13వ తారీఖు వరకు కామన్గా చెప్పాలి అంటే 13వ తారీఖు తర్వాత నుంచి 23వ తారీఖు వరకు వీరు రవికి కుజుడికి పరిహారం చేయాలి. అదేవిధంగా రవిగ్రహ పరిహారం అనేది అంటే ఏవైతే సూర్య నమస్కారాలు కానీ ఇవన్నీ ఉన్నాయో అవి మటుకు కంటిన్యూ చేస్తూ ఉండాలి ఈ నెల మొత్తం. సో ఎప్పుడైతే రవి సప్తమంలోకి వచ్చేంత వరకు కూడా సప్తమంలో ఉన్నంత వరకు కూడా వీరు రవిగ్రహ శ్లోకాన్ని పఠించాలి. ఎందుకంటే జ్వరపీడత్వాన్ని కలిగిస్తాడనమాట. ఎందుకంటే అత్యంత శక్తి కలిగినటువంటి వాడు రవి. తన యొక్క 90 degrees యాంగిల్లో చూసినప్పుడు తన యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుంది, బాడీలో అధికమైనటువంటి ఉష్ణం, దాంతోపాటు అధికమైనటువంటి కోపం అనేది రావటం అనేది సహజం అన్నమాట. ఆ సహజ గుణాన్ని బయటికి రావాలి అంటే సూర్య నమస్కారాలు అనేది చేయాలి. ఇదే శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట. ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడిని పూజించాల్సింది అని చెప్పి శాస్త్రం చెప్పింది. అన్నిటికీ మూల పురుషుడు సూర్యుడే. ప్రతి ప్రాణికి జీవాధారానికి మూల పురుషుడు ఎవరు అంటే సూర్య భగవానుడే. కాబట్టి సూర్య భగవానుడిని అనునిత్యం మనం పూజించాలి. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.